హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇంకా హిందీలో సక్సెస్ఫుల్ సిరీస్ అయిన బాగీ సిరీస్ నుంచి అయితే 4th పార్ట్ అయితే రిలీజ్ అయితే అయింది. అండ్ ఇంకా ఈ సిరీస్ నుంచి అయితే చాలా వరకు అయితే ఎక్కువగా అయితే యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా అయితే అన్ని రీమేక్ మూవీసే. ఈ మూవీస్లో అంటే ఈ సిరీస్లో వచ్చిన మూవీస్ అన్ని హిట్ అయినా కానీ అండ్ ఆ మూవీస్లో పెద్దగా అయితే లాజికల్గా అయితే ఏమీ ఉండదు. అంటే యాక్షన్ సీన్స్ కానీ మిగిలిన ఏమైనా కానీ ఇంకా ఈ మూవీ మీద అయితే పెద్దగా హైప్ అయితే ఏం లేదు. కాకపోతే సీక్వెల్ హైప్ ఒకటైతే ఇంకా ఈ మూవీ మీద అయితే క్రియేట్ అయితే అయ్యింది. ఇంకా అంతేకాకుండా ఇంకా ఏ మూవీ నుంచి రీమేక్ చేసుకుంటారు అనేది ఒక క్యూరియాసిటీ కూడా అయితే ఇంకా ఈ మూవీ మీద కొద్దిగా అయితే క్రియేట్ అయితే అయింది. ఇంకా ఈ బాగీ 4 ఏ రేంజ్లో ఉంది, ఇంకా హైప్కి మ్యాచ్ అవుతా, టైగర్ ష్రాఫ్కి కంబ్యాక్ ఇస్తుందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇంకా మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా బాగీ 4 సిరీస్ అయితే మాత్రం మూవీ అయితే పర్వాలేదు, బాగుంది. అంటే ఈ మూవీలో మెయిన్గా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీలో స్టార్టింగ్ అంటే వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే కొద్దిగా అయితే బాగుంటాయి. ఇంకా మూవీలో యాక్షన్ స్టఫ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మొత్తం యాక్షన్ సీన్స్తో అయితే నిండిపోద్ది మూవీ అయితే. ఇంకా మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ కోసమైనా ఒకసారి అయితే మూవీని అయితే ట్రై చేయొచ్చు, అంత బాగుంటాయి. ఇంకా అన్ని బ్లడ్ బాత్ సీన్సే, ఫైట్ సీన్స్ అన్నీ కానీ. ఇంకా ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్ అయితే నార్మల్గా ఉంటాయి, అంటే నార్మల్ యాక్షన్ సీన్స్. ఇంకా అదే ఇంకా సెకండ్ హాఫ్లో అయితే మినిట్కి అయితే ఒక్కొక్క యాక్షన్ సీన్స్ అవుతుంది. అసలు సెకండ్ హాఫ్ మొత్తం కూడా యాక్షన్ సీన్స్తో అయితే నిండిపోద్ది. ఇంకా అది కూడా అయితే ఫుల్ బ్లడ్ బాత్ సీన్స్తో అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్ ముందు ఒక యాక్షన్ సీన్ వస్తుంది, అదైతే సూపర్ అనేది చెప్పచ్చు. ఇంకా ఆ తర్వాత క్లైమాక్స్లో వచ్చేది అది కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకా టైగర్ ష్రాఫ్కి అలాగే ఇంకా సంజయ్ దత్కి ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలోకి అయితే టైగర్ ష్రాఫ్ అయితే చాలా బాగా చేసిండు. ఇంకా యాక్షన్ సీన్స్లో అయితే ఎరగదీసిండు అనేది చెప్పొచ్చు. ఇంకా సంజయ్ దత్ కూడా చాలా బాగా అయితే చేసిండు. ఇంకా యాక్షన్ సీన్స్ కాదు కానివ్వండి, మిగిలిన క్యారెక్టర్ అప్పుడు కానీ సంజయ్ దత్ అయితే ఎరగదీసిండు అనేది చెప్పొచ్చు. ఇంకా టైగర్ ష్రాఫ్కి చాలాగా అయితే డామినేట్ కూడా అయితే చేసిండు లాస్ట్ సీక్వెన్స్లో అయితే మాత్రం. ఇంకా ఓవరాల్గా ఒక యాక్షన్ సీన్స్ కోసం అయితే ఈ మూవీని అయితే ఈజీగా అయితే చూసేయచ్చు. యాక్షన్ సీన్స్ పరంగా అయితే ఈ మూవీకి ఎటువంటి లోటు అయితే లేదు. ఇంకా మూవీ స్టోరీ కూడా అయితే కొద్దిగా డీసెంట్గానే ఉంటుంది. అంటే ఇలాంటి స్టోరీలతో ఆల్రెడీ మన దాంట్లో అయితే చాలానే ఉన్నాయి. అంటే లయన్ మూవీ కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంటుంది. ఇంకా గోపీచంద్ మూవీ కూడా అయితే ఒకటి అయితే పేరు అయితే సరిగ్గా అయితే గుర్తులేదు, కానీ గోపీచంద్ కూడా సేమ్ ఇలాంటి మూవీ అయితే ఒకటి ఉంది. అంటే ఇదే స్టోరీ లైన్ మీద అయితే. అంటే ఇంకా స్టోరీ అయితే దీంట్లో ఏముండదు. హీరోకి స్టార్టింగ్లోనే ఒక యాక్సిడెంట్ అయితే అవుద్ది. ఆ యాక్సిడెంట్ తర్వాత తన మైండ్ అనేది సరిగ్గా ఉండదు. అంటే లేనిది కూడా ఉన్నట్టు అయితే ఊహించుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత అసలు దానికి ఆ యాక్సిడెంట్ ఎలా అయింది, ఎవరు చేయించారు అనేది ఇంకా మూవీ స్టోరీ మొత్తం. మూవీలో అయితే ఆల్మోస్ట్ యాక్షన్ సీన్స్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం డీసెంట్గానే ఉన్నాయి. యాక్షన్ టఫ్ అయితే కాబట్టి కాడికి అయితే ఉంది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అనేది చెప్పొచ్చు. అంటే హీరోయిన్గా చేసిన కొద్దిగా ఓవరాల్ లాగా అయితే అనిపించింది, కానీ మిగిలిన వాళ్ళది అయితే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అయితే. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇంకా మూవీలో క్రింజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో, అంతేకాకుండా ఇంకా సెకండ్ హాఫ్లో చాలా వరకు క్రింజ్ అనేది ఉంటుంది. ఇంకా అంతేకాకుండా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే లవ్ స్టోరీ అయితే పెద్దగా అయితే కనెక్ట్ అయితే కాదు. అంటే ఏదో అనవసరంగా పెట్టినట్టు అనేది ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే ఫైట్లు ప్రతి ఒక్కటి బాగానే ఉన్నా, కానీ యానిమల్ మూవీ ఇంకా ఈ కిల్ ఇంకా మార్కో మూవీస్ నుంచి ఫైట్లు తీసి ఇంకా ఈ మూవీలో పెడితే ఎలా ఉంటుందో అలాగైతే అనిపించింది. అంటే ఎక్కువ శాతం ఫైట్లు అయితే మాత్రం కాపీ కొట్టిన అదే రేంజ్లో అయితే అనిపించింది. ఇంకా మెయిన్గా ఇంటర్వెల్ది అలాగే ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ అయితే ఇంకా యానిమల్ మార్కో నుంచి యాక్టివ్ దింపేది అనేది చెప్పచ్చు. ఈ యాక్షన్ సీన్స్ అయితే ఇల్లాజికల్గా ఉంటాయి. అంటే ఎందుకు వచ్చాయో కూడా అయితే సరిగ్గా అనిపించదు, మనకైతే సరిగ్గా అర్థం కాదు. ఇంకా ఈ మూవీలో ఉన్న మైనస్ పాయింట్స్ అయితే. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకైతే ఒక యావరేజ్ ఫిలిం లేకపోతే ఒక డీసెంట్ ఫిలిం చూసినట్టు అయితే అనిపించింది. యాక్షన్ సీన్స్ కోసం అయితే మూవీని అయితే చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.